ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం. మీరేం కంగారు పడకండి, నేనిప్పుడే అక్కడికి ఆఫీస్కు బయలుదేరొస్తాను. ఏ ప్రాబ్లం ఉండదు. పర్వాలేదు, ఇవన్నీ నాకేం కొత్త కాదు కదా. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరు కంగారు పడకండి, నేనిప్పుడే బయలుదేరొస్తాను. అలాగే ఉంటాను. ఆంటీ, ఏంటమ్మా? ఏ లేదంటీ, ఆఫీసులో ఏవో చాలా పనులు పెండింగ్లో ఉండిపోయాయట. రాఘవరావు గారు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. నేను ఆఫీస్కెళ్ళి అవన్నీ చూసుకుంటాను, అక్కడే భోంచేస్తాను. మీరు నా కోసం ఎదురు చూడకండి. పనులన్నీ చూసుకొని మళ్ళీ సాయంకాలం వస్తాను. సరే.
కానవచ్చిన ఫలములు కర్మమూలములగుటను చేసి సంసారములను జిత్తమెప్పుడు వర్తించుచుండగా నెరుగలేవు తత్వయోగంబు మిగుల నిత్యంబనుచు ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నావా? అవునండి. అబ్బాయి ఈవేళ అసలు ఆఫీస్కే రాలేదు. ఇవాళేంటి చాలా రోజులుగా అక్కడికి వెళ్ళనే లేదంట. చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయాయి. వాటన్నిటినీ చూసేసరికి ఈ టైం అయింది. ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఆయన ఆఫీస్కని చెప్పి రోజు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సర్లే, ఇప్పుడు దాని గురించి ఆలోచించడం దేనికి? ముందు వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దువు గాని. చాలా అలసిపోయినట్టున్నావు. అది కాదు, అసలు ఆయన అబ్బాయి ఎందుకలా చేస్తున్నాడో ఇంటికి రాగానే నువ్వే అడుగు. ఏంటండి ఇవాళ ఎంత ఆలస్యమైంది? ఆఫీస్లో ఇవాళ చాలా పనుంది. అదంతా పూర్తి చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా నా కోసం ఎదురు చూడడం దేనికి? నేను ఎప్పుడైనా రావడం ఆలస్యమైతే నేను భోంచేసేయమని ఎప్పుడో చెప్పా కదా. నేను ఆల్రెడీ భోంచేశాను. అయినా నేనిప్పుడు దానికోసమని మిమ్మల్ని అడగడం లేదు. ఎన్నడూ లేంది ఈవేళ ఎంత ఆలస్యమైంది ఏంటా అని అడిగాను. ఆఫీస్లో చచ్చేంత పనుంది. మీకు ఆఫీసులో మరీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. రోజు మీకెంతో కొంత సాయపడతాను. అబ్బే, అంత పనేమీ లేదు. అయినా ఏమన్నా సాయం కావాలంటే నేనే అడుగుతాను కదా. ఏంటండి ఆ హడావిడి? కొంచెం నెమ్మదిగా తినొచ్చు కదా. లేదు, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. చాలా పనులున్నాయి.
సాయంకాలం పెందలాడి వచ్చేస్తారా? ఏమో చెప్పలేం, అక్కడ ఆఫీస్లో పనిని బట్టి. రాత్రి నువ్వు అబ్బాయితో మాట్లాడలేదా? లేదాంటీ. అదేంటి? ఏమో, అడగాలనిపించలేదు. ఆయన అసలే ఆలస్యంగా వచ్చారు. అప్పటికింకా భోజనం కూడా చేయలేదు. అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడితే ఆయన నొచ్చుకుంటారేమోనని భయమేసింది. అసలు ఇంతకీ నువ్వేమీ మాట్లాడలేదా? ఇండైరెక్ట్గా అడిగానంటీ. లేటుగా ఎందుకొచ్చారని అడిగాను. ఆఫీసులో పనెక్కువగా ఉండడంతో ఆలస్యంగా వచ్చానన్నారు. ఇక ఆ తర్వాత ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. నాకు నిజం తెలుసని ఆయనతో అనలేకపోయాను. ఆయన నిలదీసే శక్తి నాకు లేదు. అసలు ఈ విషయం గురించి ఆయనతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. అలా అంటే ఎలా? ఈ విషయం గురించి నువ్వు తప్ప ఇంకెవరు అడుగుతారు? మేమెవరం అడిగినా బావుండదు. పైగా అబ్బాయి బాధపడతాడు. నువ్వే నెమ్మదిగా సమయం చూసి మాట్లాడు. అబ్బాయి సంగతి నీకు తెలిసిందే కదా, చాలా మెతక స్వభావం. ఎందుకిలా చేస్తున్నాడో ఏమో. నెమ్మదిగా అడిగి చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అసలు అబ్బాయి ఇలా ఎందుకు చేస్తున్నాడో నువ్వు తెలుసుకోకపోతే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. అది ఎవరికీ మంచిది కాదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విషయం కనుక్కో. ఏమంటావ్? ఇక దీని గురించి మర్చిపో. పదే పదే దీని గురించే ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీకసలే టెన్షన్ చాలా ఎక్కువ. ఏదన్నా పనిలో పడితే ఈ విషయం గుర్తుకు రాదు. వేరే పనే ఉంది. ఈవేళ మళ్ళీ ఆఫీస్కెళ్ళాలి. అయితే అబ్బాయి ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళాడంటావా? వెళ్ళరనే అనుకుంటున్నాను. ఓసారి ఆఫీస్కు ఫోన్ చేయరాదు, విషయం తెలిసిపోతుంది. నేను ఓ పావుగంట ఆగి అదే పని చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఆయన ఈవేళ ఆఫీస్కి వెళ్తే సరే సరి, లేకపోతే నేనే వెళ్తాను. అక్కడ ఎలాగూ చాలా పనుంది. రాఘవరావు గారు చాలా కంగారు పడిపోతున్నారు. నేను వెళ్తే ఆయన కొంచెం రిలాక్స్ అవుతారు. ఏంటో ఇదంతా. హలో, నేను కమలని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. రాఘవరావు గారున్నారా? హలో, రాఘవరావు గారా? నమస్తే, నేను కమలని మాట్లాడుతున్నాను. ఆయన ఆఫీస్కి వచ్చారా? లేదా? హలో, సారీ, నేను దేని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అయితే ఇక రారు. మీరు దాని గురించి ఆలోచించకండి. నేను ఎలాగూ ఇవాళ కూడా ఆఫీస్కి వస్తున్నాను. దేర్ విల్ బి నో ప్రాబ్లం. లేదు, తెలీదు. ప్లీజ్, మీరేవి అనుకోకపోతే ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఉంటాను.
మీరా? అవును. ఈ మధ్యన 2-3 రోజులుగా గుడికి రావడం లేదే? ఒంట్లో బాగుండలేదు, అందుకనే రాలేదు. ఏటైంది? ఏం లేదులే, పద. తిను. మీ వేణు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు, కానీ ఏమైంది? ఎందుకనో నా కాడికి ఈ మధ్యన ఎక్కువగా రావడం లేదు. ఎందుకో నాకు తెలుసులే. మీకెట్టా తెలుసు? నాకన్నీ తెలుసు. ఏటో మీదంతా అదో తీరు. అది సరే, నేను నిన్నొకటి సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి, ఎందుకు చెప్పను? అయినా నేనేమి ఈ పట్నం మడిసిని కాను, సుట్టి మాట్లాడడానికి అన్నీ సూటిగానే చెప్తాను. అడగండి. నేనిలా అడుగుతున్నానని నువ్వేమీ అనుకోకూడదు. బలెటోళ్లే, ఎందుకనుకుంటాను? అడగండి. నువ్విప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? సారీ, చాలా పర్సనల్ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఏమీ అనుకోవు కదా? అబ్బే, అట్టాంటిదేమీ లేదు. అసలు నీకిప్పటిదాకా పెళ్లి గురించి ఆలోచనే రాలేదా? అది అది రాము, అమ్మాయి గారు, పువ్వుల్లో నీకే పువ్వు ఇష్టంరా? ముద్ద మందారం అమ్మాయి గారు. నవ్వుల్లో? పసిపాప నవ్వు. అదే మీ నవ్వు, మీ నవ్వు అమ్మాయి గారు. తప్పుగా మాట్లాడాను అమ్మాయి గారు? లేదురా. తినండి తినండి. గోంగూర పచ్చళ్ళు ఉల్లిపాయ నంచుకుంటే అంత బాగుంటుందా? అలాగేలాగ అమ్మగారు, స్వర్గం స్వర్గం కనిపిస్తుంది. అయితే ఏది ఆ ఉల్లిపాయ నాకోసారి ఇవ్వు. వద్దు అమ్మాయి గారు, దీన్ని ఎంగిల్ చేశాను. పర్వాలేదురా, ఇవ్వు. అమ్మాయి గారు. అబ్బా ఇవ్వరా. అమ్మాయి గారు, అమ్మాయి గారు. రాము, అమ్మాయి గారు, అయ్యగారి బొమ్మ చూస్తావా? అంటారు గాని చూపిస్తారేంటి? గుండెల్లో దాచుకున్నాను, ఇప్పుడప్పుడే చూపించను, టైం రావాలన్నారుగా. టైం వచ్చిందిరా, చూస్తావా? చూపిస్తే ఎందుకు చూడండి అమ్మాయి గారు, చూపించండి మరి. చూడైతే. అయ్యగోరి బొమ్మ చూపిస్తానని ఆ అమ్మాయి గురు చేతికి అర్థం ఇచ్చారేటి? అయ్య బాబాయ్, ఇదేటి నా బొమ్మ కనిపిస్తోంది? రాము, అయ్య బాబాయ్, అయ్యగోరు.